రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పారానగర్ శివారులో డంప్ యార్డు పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డంప్ యార్డ్ వ్యతిరేక సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం దార్గుల్లా గ్రామ రైతులు 17వ రోజు నిరాహార దీక్షకు చేపట్టారు. గుమ్మడిదల మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో రైతులు మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డంప్ యార్డ్ ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సందర్భంగా డంప్ యార్డ్ పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతు జేఏసీ నాయకులకు మధు చంద్రారెడ్డి 20,000 రూపాయల విరాళం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, జేఏసీ నాయకులు గోవర్ధన్, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, గుమ్మడిదల మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, దోమడుగు మాజీ సర్పంచ్ రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రామ్ రెడ్డి, రాయపురెడ్డి, దామన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుమ్మడిదల మండలంలో పారానగర్ డంప్ యార్డ్ కోసము నిరసన కార్యక్రమం భాగంలో ఈరోజు 17వ రోజు రాబోతుంది. 17వ రోజు భాగంలో మా గుమ్మడిదల గ్రామ పంచాయతీ పరిధిలో మన దార్గుల్లా విలేజ్ వారి సభ్యులు అందరూ ఈరోజు దీక్షలో కూర్చున్నారు. వారికి మా జేఏసీ నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మేము 17 రోజులు అవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం, మేము ఎన్ని రోజులు కష్టపడాలి, మా బాధ మీకు అర్థమైతలేదా? ఎందుకు మేమేం పాపం చేసినాం, మా ప్రాంత ప్రజలు ఏం పాపం చేసిర్రు, మీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? నిన్న కలెక్టర్ దగ్గర నిరసన తెలిపినాము. 17 రోజుల నుంచి ఒక్కొక్క రీతిలో నిరసన తెలుపుతా ఉన్నాం. ఒకరోజు బర్రెలతోటి నిరసన తెలిపినాం, ఒకరోజు గొర్రెలతోటి నిరసన తెలిపినాం, ఒకరోజు ఎడ్ల బండితోటి నిరసన తెలిపినాం. విద్యార్థులు వచ్చిండ్రు, మహిళా సంఘాలు వచ్చిండ్రు, కుల సంఘాలను వచ్చి రోడ్డు మీకు వచ్చి ఇలా నిరసన తెలుపుతా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము మిమ్మల్ని ఏమి రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ప్రాంతంలో ఉన్నటువంటి డంప్ యార్డును ఎంబడే జీవోను రద్దు చేసి మా ప్రాంత ప్రజలను, మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఇంతటితోటి మా డంప్ యార్డును మీరు క్యాన్సిల్ చేయకపోతే, జీవోను రద్దు చేయకపోతే కార్యాచరణ వేరే ఉంటుంది. దాన్ని రానున్న రోజులలో పెద్ద ఎత్తున 25 తారీఖు తర్వాత, శివరాత్రి తర్వాత పెద్ద మన జేఏసీ సభ్యులందరం కూర్చొని 13 గ్రామ పంచాయతీల నాయకులందరం కూర్చొని పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఈ నిరసన తెలుపుతాం. ఖచ్చితంగా డంప్ యార్డును అడ్డుకుంటాం. డంప్ యార్డు అడ్డుకోకపోతే, డంప్ యార్డ్ క్యాన్సిల్ చేయకపోతే మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ డంప్ యార్డ్ రానియమని చెప్పి ముక్కట కంఠంతో మా ప్రజలంతా ఇలా మహిళలు రోడ్డు మీకు వచ్చి, పిల్లలు ఇలా మా భవిష్యత్ ఏంది, మా ఏమవుతామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఇలా పచ్చని అడవి ప్రాంతం ఇలా ఉన్నటువంటి ఇలా 3 రోజుల నుంచి అక్కడ నర్సాపూర్లో కూడా జేఏసీ స్టార్ట్ అయింది. అక్కడక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇక్కడ రానున్న రోజులలో ఖచ్చితంగా అన్ని సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి మా వంతు ఇగో ఆర్థిక సాయం అని గిట్ట కూర్చున్నదే కాకుండా గిట్ట ఎంతో కొంత జేఏసీకి సపోర్ట్ చేసి వాళ్ళ కుల సంఘాలు అన్ని ముందుకొచ్చి ఇస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ భాగంలో పాల్గొన్నటువంటి సభ్యులకు, జేఏసీ సభ్యులకు, యువకులకు, మహిళా సోదరిమణులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. రోజు అయింది. పిల్లలకు, యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు కార్యాచరణ